ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దుద్దుకూరులో ఉన్న జీవము గల దేవుని శక్తి సంఘము, మరి అదేవిధంగా ఈ యొక్క మందిర ఆవరణంలో నుండి మరొకసారి ప్రభుని స్తుతించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడి నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు పేరట ఈ ప్రార్థన మనం మీకు సమర్పించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 100వ కీర్తనలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే చక్కని వాక్యం మనకి వెనకాల కనిపిస్తుంది. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. కీర్తనలు 100వ కీర్తన 4వ వచనము. మరి అదేవిధంగా కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. చూడండి, ఈ రోజున మనకు దేవుడు చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను బట్టి ఈ రోజుకి కూడా మనం బ్రతుకున్నామంటే మన ప్రాణానికి, మన జీవానికి కారకుడైన దేవాతి దేవునికి మనము కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో మనం ప్రవేశించాలంటే ఆయన మందిరంలో. రెండవదిగా కృతజ్ఞత అర్పణలు అర్పించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి. కృతజ్ఞతా స్తుతులు దేవునికి తెలియచేయాలి. ఆదివారము, శుక్రవారము ఇంచుమించు మనం ప్రార్థనాలయాలలో గడుపుతుంటాం. కొంతమంది అయితే ప్రతిదినము కూడా దేవుని యొక్క మందిరంలో గడుపుతూ ఉంటారు. కానీ ఈ రోజున మనం కూడా ప్రతిదినం కూడా పేతురు, యోహాను వలె, ఆనాడు ఆదిమ అపోస్తలుల వలె మనం కూడా ఎక్కువగా మందిరాల్లో గడుపుతూ ప్రార్థన చేద్దాం, కీర్తనలు పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడని 100వ కీర్తన 4వ వచనము 5వ వచనములలో కూడా ఈ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ రోజున దేవుడు మీ పట్ల, నా పట్ల చేసిన గొప్ప కార్యములను బట్టి మనం కూడా దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తుతులు తెలియచేస్తూ ఆయన సన్నిధిలో పాటలు పాడుతూ దేవాతి దేవుణ్ణి మహింపరుద్దాం. మీరే స్థలాల్లో ఉన్నా ఖచ్చితంగా దేవుని మందిరాలకు వెళ్ళండి. శుక్రవారం కానీ ఆదివారం కానీ మానకుండా, ఒకవేళ అవకాశం ఉంటే ప్రతిదినం కూడా వెళ్ళి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు ఆయన ఆవరణములలో ఆయన మీ పట్ల చేసిన కార్యాలను బట్టి దేవాతి దేవుణ్ణి స్తుతించాలని ప్రేమతో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి బలపరచమని యేసు నామంలో ఈ ప్రార్థన మనం మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.